తీసుకోరు వాళ్ళు సుప్రీంకోర్టులో, లేకుంటే దీని మీద పీలిపోవాలి. లేదు పిల్లేద్దాము, ప్రజల తరపున పిఐఎల్ వేయాలా. అన్ని టైం దాటిపోయింది. ఏం కాదు వారం రోజులలో మనం ఏం చేద్దామంటే ఇదే పని పట్టుకొని అన్ని విలేజెస్లో ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ కలిపేయాలి. ఫస్ట్ తెలియదు జనాలకు, ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు పొలిటికల్ చేసి కానీ లేదు, అన్ని సంఘాలకు సంబంధించిన ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరున్నారు మీరు ఇంకెవరు, రాధ ఎవరు అన్నారు, రాధ ఎవరు, గీతనా రాధనా ఎవరు, నిన్న అక్కడ ఆ అమ్మాయి చెప్పింది ఎవరు, తులసి అనే అమ్మాయి చెప్పింది సార్ వాళ్ళు రాధానా ఏమో సంథింగ్ నాకు పేరు చెప్పారు, మీ పేరు చెప్పారు. అయితే మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు, మీరు నాకు ఉన్నట్టు క్లారిటీగా చెప్తే దీని వెనుక మూమెంట్ నేను క్రియేట్ చేసి ఇస్తాను. మీకు ప్రాబ్లం మనం కేసుకు పోయినా కూడా వకీల్ వాళ్ళని కూడా వాళ్ళు మేనేజ్ చేశారు. ఈ నేవీ కాంట్రాక్ట్ వాళ్ళు 2 వకీలు మనకి చేయించేశారు. స్టే ఆర్డర్ ఉంది దీనికి. ఓకే, జడ్జి మంచిగా ఉంది, కానీ మన వకీలు నోరు తెరవలేకుండా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలే. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీనికి అనుమతి ఇవ్వలేదు కదా? కొన్ని ఇచ్చింది, మొత్తం ఇవ్వలేదు. కొన్ని అంటే కొంచెం డబ్బులు తీసుకోవడం జరిగిందంటే 138 కోడి ఎంతో ఈ అడుగు. ఇప్పుడు మొత్తం దేవన్ పేరు మీద ఉంది 2008 వరకు. ఎన్ని ఎకరాలు? 2713 ఎకరాలు. దేవాదాయ శాఖకు సంబంధించిందా ఇది? ఓకే ఓకే. మరి అది ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకోవడానికి వీల్లేదు కదా, అది లా పాయింట్. అది కరెక్టే, దాన్ని మన వకీలు చెప్పాలి కదా, చెప్పరు వాడు. ఇది 1954-55 ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ 167 ఎకరం మాత్రమే ఉన్నది. ఓకే, 2008 వరకే 2713 ఎకరం. మీరు ఇప్పుడు కూడా మన పూడూరే మీ సేవలో దాంట్లో పోయి మీరు సర్వే నెంబర్ 473 కావాల్సింది రాసేస్తారు. ఓకే, మీరు మీ సేవలు పోయి ధరణిలు చెక్ చేయండి ఫస్ట్. దానిలో 473 473 ఆ సర్వే నెంబరు పూడూరు విలేజ్, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ కొట్టినప్పుడు అది 2008 చెక్ చేయండి. 2008 చేసిన సమయంలో అది వెంటనే ప్రింట్ తీసుకోవాలి మీరు, ఎందుకంటే ఇంకా 2 రోజుల తర్వాత అది సైట్ బ్యాన్ చేస్తారు వాళ్ళు, పెద్ద ఇష్యూ కదా అది. అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి వాళ్ళకి చెప్పాలి, ఇక్కడ పూడూరు గ్రామం కింద 1954-55 రికార్డు కొంచెం చేయండి, అది మీరు సైన్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పాలి. ఇయ్యరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు అది కూడా ఇయ్యరు. అట్లా ఉన్నప్పుడు దానిలో మనకు 167 ఎకరం మాత్రమే ఫారెస్ట్ ల్యాండ్ ఉండేది. అప్పుడు 2008లో కూడా మనకు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఇంత ఉంది, ఎంత 2713 ఎకరం. 2713 13 ఎకరం ఉంది. 2009లో అది రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఫారెస్ట్లకి ఫార్జరీ చేశారు. ఫార్జరీ చేసి రాజశేఖర్ రెడ్డి చనిపోయారు, కానీ ఇది ఫారెస్ట్లకి వెళ్ళిపోయింది. అట్లా వాళ్ళు ఫార్జరీ చేసిన సమయంలో ఇప్పుడు మనం ముక్కుతున్న గుండం ఉన్నది కదా, ఈ గుండం, గుడి, విగ్రహం A to Z ఫారెస్ట్లకి రాపేశారు. ఇప్పుడు 1 ఇంచు భూమి దేవుని పేరు మీద లేదు, అన్ని ఫారెస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. ముక్కుతున్న విగ్రహం కూడా లేదు, అది కూడా వాళ్ళు ఫారెస్ట్లకి రాసి కూర్చుంటుంది. ఇదే సంగతి. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో పిల్ వేస్తే సరిపోతుంది కదా? సుప్రీంకోర్టులో పిల్ వేస్తే సరిపోతుంది కదా? అవును, అప్పీల్ పోవాలి మేడం, అదే సుప్రీంకోర్టుకు పోవాలి. అట్లా అయినా కూడా అవుతుంది, కానీ మంచి వకీలు కావాలి, లేకపోతే నేవీ వాళ్ళని మేనేజ్ చేస్తారు. ఏం కాదు, మంచి వకీల్నే పెడదాం. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, ఫైట్ చేస్తారు. ఆయన ఒకరే చేయగలుగుతారు, వేరే వాళ్ళతోటి కాదు. కొంచెం ఆయనతోటి మాట్లాడదాం, ఆయనతోటి వేపిద్దాం. ఇది ఈ ప్రాజెక్టు గురించి అన్ని మీకు తెలుసు? మీరు చెప్పండి, నాకు తెలుసు కానీ మళ్ళీ మీరు చెప్పాలి నాకు, మీరేమో ఎప్పటికుంటారు కదా. ఈ ప్రాజెక్ట్ 1989 నుండి 2004 వరకు 2004 వరకు అమెరికాలో మిచిగన్, విస్కాన్సిన్ చెప్పిన 2 ప్రాంతంలో ఇది స్థాపించడం జరిగింది. మిచిగన్, విస్కాన్సిన్ ఈ 2 ప్రాంతంలో కలిపి ఇది అమెరికాలో పెట్టడైంది. ఏ 2 ప్రాంతాలు? ఇదే మిచిగన్, విస్కాన్సిన్ చెప్పిన 2 గ్రామం అనుకో,
ప్లేస్ పేరు ഞാൻ చెప్తున్నా మిచిగన్ విస్కాన్సిన్ అవి రాసిన విస్కన్సన్ మిచిగన్ విస్కన్సన్ ఈ రెండు స్థలములు కలిపి ఈ ప్రాజెక్ట్ పెట్టారు స్థాపించారు వాళ్ళు. తర్వాత చుట్టుముట్టున్న గ్రామ ప్రజలకు ఇది స్టార్ట్ చేస్తున్న సమయంలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది కంపనం. ఆ కంపనం వరకు వాళ్ళకు నిద్ర లేకుండా ఉండడం దాన్ని అయిపోయిన తర్వాత రాత్రిలే పగలు ప్రాబ్లం కనిపించదు, రాత్రిలే మంచి నిద్ర వెళ్ళి ఈ సౌండ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పగలు ఆన్ చేయండి రాత్రి బంద్ చేయండి చెప్పడానికి లేదు కదా, ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ కదా, రేడియేషన్. ఈ కంపనం వలన వాళ్ళకు నిద్ర లేకుండా ఉండడం. అప్పుడు చుట్టుముట్టున్న ప్రజలన్యం దీని మీద ధర్నాలు చేయడం చేసి పెట్టేసి 2004 ఇది క్లోజ్ చేశారు, బంద్ చేశారు. బంద్ చేశారు. అమెరికాలో బంద్ చేసిన ప్రాజెక్టులు ఇప్పుడు కూడా ప్రజలను అక్కడికి అలవలేదు. ఎందుకంటే అది 10 సంవత్సరం వర్క్ చేసిన దాంట్లో రేడియేషన్ భూమిలో ఇప్పుడు కూడా ఉన్నది. దానికోసం ప్రజల్ని ఎప్పుడు కూడా అక్కడికి అలవచ్చు, ఇప్పుడు కూడా లేదు, అక్కడికి పర్మిషన్ లేదు. మరి ఇప్పుడు దీని ఫస్ట్ స్టేషన్ అక్కడ ఉంది కదా తమిళనాడులో, మరి అక్కడ ఏం ప్రాబ్లం లేదా? తమిళనాడులో ఉన్నది VLF స్టేషన్, VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ. అవును, ఇది కూడా VLF కాదా? ఇది ELF ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, ఇది ELF ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. చంద్రయ్య నా కార్లా ఫైల్ తీసుకో, అమౌంట్ పంపించి పిలుస్తారు. మీరు జల్దీ ఫోటో తీయండి. ఇది కోర్టు ఫైల్. అది ఇది నేను ఒక కాపీ తీసుకోవచ్చా? నేను సుబ్రహ్మణ్యం స్వామి తోటి నేనే మాట్లాడతాను. ఇది బాబు, ఇది ఫోటో తీ. ఇది ఇంపార్టెంట్ 4 నేను మీకు చూపిస్తాను, ఇది తీసుకుంటే